ఏం ఆలోచిస్తున్నావు రంజిత్? ఆ, ఆ, ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? అవును రంజిత్, ఆ ల్యాప్టాప్లో ఎంత ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అందరికీ తెలియాలి కదా. ఓపెన్ చేసి చూపించు. అత్తయ్య, దీని విలువ గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మనుషులే ఇక్కడ ఉన్నారు. అందుకే ఎంత చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇంకోసారి దీన్ని మాత్రం ముట్టుకోవద్దని చెప్పండి చాలు. దీన్ని నేను రిపేర్ చేయించుకుంటాను. చాలా బాగా తప్పించుకున్నాడు. తప్పించుకున్నది రంజిత్ కాదు, ఈ నీలవేణి. హే, నిజం చెప్పవే, నువ్వు నిజంగా ఆ ల్యాప్టాప్ని రిపేర్ చేయించడానికి తీసుకుని ఉంటే ఆ విషయం ఇందాకే ఎందుకు చెప్పలేదు? నీలవేణి చెప్తే మీరేది నమ్మరు. అయినా నీలవేణిని ఎప్పుడు నోరు తెరవనిచ్చారు? నోరు తెరవక ముందే మూసేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు నిజాలు ఎలా బయటకు వస్తాయి? సరే పద నీలవేణి. ఇప్పుడు చెప్పు నీలవేణి, చెప్పు నీలవేణి. ఏం చెప్పాలి తారక్ సార్? రంజిత్ కి తెలియకుండా రంజిత్ ల్యాప్టాప్ నువ్వెందుకు తీసావు? ఆ ల్యాప్టాప్ లో నువ్వు ఏం చూడాలనుకున్నావు? నువ్వు కావాలనే రంజిత్ ల్యాప్టాప్ తీసావని, దానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసు. నీలవేణి, నేను నిన్ను కాపాడుకోవడం కోసమే వాళ్ళందరి ముందు అబద్ధం చెప్పాను. నీ మీద మాట పడకుండా చేయడం ఎలా అయితే నా బాధ్యతో, ఇప్పుడు నిజం తెలుసుకోవడం కూడా నా బాధ్యతే. ఇప్పటికైనా నిజం చెప్పు నీలవేణి. ఆ విషయం గురించి మీకేం చెప్పలేను తారక్ సార్. రంజిత్ నిజ స్వరూపం తెలిస్తే మీరు ఊరుకోరు. వాడిని చంపినా చంపి పారేస్తారు. అప్పుడు మీరు నాకు దక్కరు. అందుకే మీకు నేను నిజం చెప్పలేకపోతున్నాను. అడిగేది నిన్నే నీలవేణి. రంజిత్ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్లకుండా ఆపావు. ఇప్పుడు తన ల్యాప్టాప్ తీసుకున్నావు. వీటన్నిటికీ ఏదో ఒక కారణం ఉంది, కానీ అది చెప్పడానికి వెనకాడుతున్నావు కదా.